ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చాలా రోజుల నుంచి విచారణ చేస్తూనే ఉన్నారు పోలీసులు. రోజుకొక విషయం, కొత్త విషయం వెలుగులోకి వస్తుందని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారో ఒక్కొక్కరుగా బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సో ఒక ఎన్ఆర్ఐ ఇక్కడ ఒక కంపెనీ స్థాపిద్దామని చెప్పి వచ్చినప్పుడు ఆయన షేర్స్ అన్ని కూడా బెదిరించి వీళ్ళ పేరు మీద రాపించుకొని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఇలా ఒక్కరు కాదు, చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ధైర్యం చేసి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఎవరైతే మెయిన్ అనుకుంటున్నారో ప్రభాకర్ రావు, ఆయన మాత్రం వస్తేనే ఆయన విచారిస్తేనే గానీ పొలిటికల్ పరంగా ఎవరు పెద్దలు ఉన్నారో దీని వెనుక అనేది బయటపడుతుందని చెప్పేసి తెలుస్తోంది. రైట్, నిజమే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అండ్ కో కిరాయి గూండాల్లా కిడ్నాప్లు, వసూళ్లు చేయించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్ లో ఓ కంపెనీని స్థాపించి ఒక్కో మెట్టు పైకెదుగుతున్న వ్యాపారిని పాతాళానికి తొక్కేశారు. అతన్ని కిడ్నాప్ చేసి కంపెనీ షేర్లన్నింటినీ బదలాయించి వదిలిపెట్టారు. ఈ వ్యవహారంలో ఏకంగా డీజీపీనే తప్పుదో పట్టించారు. విషయాన్ని మీడియాకు చెబితే చంపేస్తామని బాధితుడిని బెదిరించారు. రాధాకిషన్ అరెస్టుతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు బుధవారం జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించారు. మణికొండకు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి 2011లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 72లోని క్రియా హెల్త్ కేర్ కంపెనీని నెలకొల్పారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీ నిర్వహించేది. ఇంతింతై వటుడింతై అన్నట్లు కంపెనీ 250 కోట్ల టర్నోవర్కు చేరడంతో వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు గోపాల్, రాజ్, నవీన్, రవి అనే వ్యక్తులను భాగస్వాములుగా చేర్చుకున్నారు. బాలాజీ అనే వ్యక్తిని సీఈఓగా నియమించుకున్నారు. 2018 వరకు అంతా సవ్యంగానే సాగిన క్రియా హెల్త్ కేర్ దినదినాభివృద్ధి చెందుతుండడం, యూపీలోనూ టెండర్లు వేసేందుకు వేణుమాధవ్ సిద్దమవడంతో భాగస్వాములు మొత్తం కంపెనీని కొట్టేయాలని పథకం వేశారు. ఇక వేణుమాధవ్ షేర్లను తమకు అమ్మేయాలి అంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న వేణుమాధవ్ గోల్డ్ ఫిష్ అడబ్ సంస్థ సీఈఓ చంద్రశేఖర్ ను సంప్రదించారు. ఆయన ఈ సమస్యను పరిష్కరిస్తాను అని నమ్మబలికి వేణుమాధవ్ పేరిట ఉన్న 4 లక్షల షేర్లను తన పేరిట తాత్కాలికంగా బదిలీ చేయించుకున్నారు. భాగస్వాముల ఒత్తిడి, బెదిరింపులు పెరగడంతో వేణుమాధవ్ పోలీసులను ఆశ్రయించారు. 2018 నవంబర్ 22న వేణుమాధవ్ ఆఫీస్ నుంచి తన కారులో ఇంటికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఆయనను వెంబడించారు. గచ్చిబౌలి సమీపంలో బైక్ ను అడ్డుపెట్టి కారును ఆపారు. ఆ వెంటనే కారులోకి చొరబడ్డారు. వేణుమాధవ్ అరిచేందుకు యత్నించగా తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పారు. వారిలో అప్పటి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మల్లికార్జున్తో పాటు మరికొందరు సిబ్బంది ఉన్నారు. నేరుగా సికింద్రాబాద్ లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు గదిలో నిర్బంధించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి క్రియా హెల్త్ కేర్ భాగస్వాములు సీఈఓ బాలాజీ, గోల్డ్ ఫిష్ సీఈఓ చంద్రశేఖర్ అక్కడికి చేరుకున్నారు. దాంతో చంద్రశేఖర్ తన భాగస్వాములతో కలిసిపోయాడని, పోలీసుల సాయంతో తనను బెదిరించే ప్రయత్నంలో ఉన్నట్టు అర్థం చేసుకున్నారు. వేణుమాధవ్ ను భయపెట్టేందుకు ఎస్ఐ మల్లికార్జున్ పక్క గదిలో వేరే కేసులో తీసుకువచ్చిన ఓ వ్యక్తిని తీవ్రంగా హింసించారు. మాట విని షేర్లను బదిలీ చేయి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని బెదిరించారు. ఆ తర్వాతి రోజు సాయంత్రం వరకు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే నిర్బంధించారు. ఆ తర్వాత గట్టు మల్లు, ఎస్ఐ మల్లికార్జున్ మిగతా వారితో పాటు వేణుమాధవ్ ను అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ దగ్గరకు తీసుకువెళ్లారు. రాధాకిషన్ కూడా అదే తరహాలో బెదిరించారు. దీంతో బాధితుడు తన మిత్రుడు లహరి రిసార్ట్స్ ఎండీ సంజయ్ కి ఫోన్లో విషయం చెప్పారు. సంజయ్ హుటాహుటిన డీజీపీని కలిసి పరిస్థితిని వివరించారు. డీజీపీ రాధాకిషన్ కు ఫోన్ చేయగా తప్పుడు సమాచారం ఇచ్చి ఏమార్చారు. వేణుమాధవ్ మనీ లాండరింగ్ మరికొన్ని కేసుల్లో తీసుకొచ్చాం అని బుకాయించారు. ఇక తర్వాత వేణుమాధవ్ ఫోన్ను లాక్కున్నారు. అక్కడికక్కడే వేణుమాధవ్ పేర్లను అతని భాగస్వాముల పేరిట బదిలీ చేయించారు. అందుకు ప్రతిఫలంగా రాధాకిషన్ అండ్ కో వేణుమాధవ్ భాగస్వాముల నుంచి 10 లక్షలు తీసుకున్నారు.
నిన్ను వదిలేస్తున్నాం, బయటకు వెళ్లాక మీడియాకు గాని ఇంకెవరికైనా విషయం చెబితే చంపేస్తాం అని బెదిరించి పంపారు. ఇక ప్రాణభయంతో తాను ఇంతవరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని, తాజాగా ఫోన్ ట్యాపింగ్ లో రాధాకిషన్ అరెస్ట్ అవడంతో ధైర్యం తెచ్చుకొని పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని హైదరాబాద్ ఈడీ జాయింట్ డైరెక్టర్ కు హైకోర్టు న్యాయవాది యువి సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ఓ పార్టీ డబ్బులు పోలీసుల వాహనాల్లో తరలించినట్లు నిందితులు వెల్లడించిన విషయాన్ని ఆయన ఈడీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపితే ట్యాపింగ్ వెనుక ఉన్న రాజకీయ నాయకులు, డబ్బులు చేతులు మారడం వంటి అంశాల్లో వాస్తవాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. ఈడీ చర్యలు తీసుకోకుంటే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని సురేష్ కుమార్ వివరించారు. ఇక రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ ముగియడంతో పంజాగుట్ట పోలీసులు బుధవారం సాయంత్రం ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆయనకు ఈ నెల 12 వరకు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక దుమారం రేపుతుంది తెలంగాణలో అని చెప్పొచ్చు. చూస్తా ఉంటే పూర్తిగా ఇదొక పెద్ద రాజకీయ నాయకుడి హస్తం కూడా దీంట్లో ఉంది. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా దీంట్లో కొద్దిమంది అప్రూవర్ గా మారే అవకాశాలను కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతుందని చెప్పాలి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును 7 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత అతన్ని నిన్న రిమాండ్ కి తరలించారు. రిమాండ్ కి తరలించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి. మరోవైపు రాధాకిషన్ రావు బాధితులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా కుకట్పల్లి కేబిహెచ్పి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందింది, దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా నిన్న బాధితుడు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో అంటే 2018 నవంబర్ లో ఒక వ్యక్తిని బెదిరింపులకు దిగి అతని నుండి షేర్లను బదిలీ చేయించుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నాడు. దీంతో రాధాకిషన్ రావుతో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ సిఐగా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జును పేర్లను కూడా అందులో స్పష్టంగా రాయడం జరిగింది. దీంతో ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు న్యాయవాది ఇప్పటికే ఈడీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈడీ విచారణ జరిపి, ఎందుకంటే ఎలక్షన్ సమయంలో కావచ్చు, అంతకు ముందు వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలను బెదిరింపులకు దిగి దాదాపు కోట్ల రూపాయలు వీళ్ళు డబ్బులు వసూలు చేశారు. మరోవైపు అప్పటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నగదు పోలీసు వాహనాల్లోనే తరలించారనేటువంటి అంశాన్ని ఇప్పటికే నిందితుల స్టేట్మెంట్ లో ఉంది. కాబట్టి స్టేట్మెంట్లు, వాంగ్మూలాలను లెక్కలోకి తీసుకుని ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరపాలంటూ కూడా న్యాయవాది కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈడీ దానిపైన ఎలాంటి దృష్టి పెడతాదని మాత్రం చూడాలి. ఒకవేళ ఈడీకిన ఈసీఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తానంటూ కూడా తను ఫిర్యాదులు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి మరి చూడాలి, ఈ కేసులో ఈడీ ఒకవేళ రంగంలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో చాలా అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్, హవాలా డబ్బులు అన్నిటి పైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పటి వరకు కేవలం అధికారుల పాత్రకు సంబంధించి మాత్రమే దర్యాప్తు బృందం ఒక అంచనాకు వచ్చింది. కానీ దీని వెనుక ఉండి నడిపించినటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఎవరెవరు ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో ప్రణీత్ రావు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. కాబట్టి బెయిల్ పిటిషన్ సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభాకర్ రావు, అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు కూడా రాబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు అయితే వస్తున్నాయి కదా. ఆయన వచ్చేస్తారు, దానికి సంబంధించి డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి లొంగిపోతారు అన్నట్టుగా. ఏంటి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అయితే గత వారం క్రితం అయితే మాత్రం ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాబోతున్నారు. హైదరాబాద్ కి, తన అమెరికా నుండి హైదరాబాద్ కు రాబోతున్నారు అనేటువంటి సమాచారం లీక్స్ వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ప్రభాకర్ రావు హైదరాబాద్ కు రాలేదు. తను అమెరికాలోనే ఉన్నాడు. తను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి
చికిత్స కోసమే అమెరికా వెళ్ళాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అమెరికా నుండి హైదరాబాద్ కు రాలేనంటూ కూడా కొంతమంది అతని సన్నిహితంగా ఉన్నటువంటి అధికారులు కూడా అతను సమాచారం ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. మరి చూడాలి ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతారా, పోలీసులు ఇచ్చినటువంటి లుకౌట్ నోటీసులతో తోటి తను హైదరాబాద్ కు వస్తున్నారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో ప్రభాకర్ రావు వస్తేనే ఈ కేసులో మరికొన్ని అంశాలు బయటపడతాయి. ప్రభాకర్ రావే చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఎందుకంటే అతని ఆదేశాల ప్రకారమే మిగిలినటువంటి అడిషనల్ ఎస్పీస్ కావచ్చు, మరోవైపు ఇన్స్పెక్టర్లు సిబ్బంది కూడా అతని ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేశామంటూ కూడా స్పష్టంగా వాళ్ళ వాంగ్మూలాలు ఉన్నాయి. కాబట్టి అతను విచారించిన తర్వాత ఇంకొక స్టెప్ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.